జై స్వరాజ్ టీవీ మరి ఈ రోజు నిరసన ఈ దీక్ష వద్దకు ఇచ్చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ మరి నిరంతరము ప్రజాక్షేత్రంలో ఉండి మరి వివిధ సమస్యలను కవరేజ్ ఇస్తున్న జై స్వరాజ్ టీవీ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా। మరి ఈ రోజు సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది ఉద్యోగులు మరి రోడ్డు ఎక్కడం జరిగింది। ఆ నిరసనలో 4వ రోజులో భాగంగా వరంగల్ హన్మకొండ జిల్లాల్లోని మరి ఉద్యోగులందరూ కూడా మరి నిరసన చేస్తున్న ఈ సందర్భంలో వారి న్యాయం వెంటనే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। మరీ ముఖ్యంగా వీళ్ళు అన్ని అర్హతలతోటి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు। మరి వీరి వేతనాల చెల్లింపు విషయానికి వచ్చినప్పుడు మాత్రం మరి ఏదో మినిమం మరి వేతనాలు ఇచ్చుకుంటూ వారితో వెట్టి చాకిరీ చేస్తున్న ఈ సమయంలో వారిని ప్రధానమైన డిమాండ్ ఏంటంటే వారికి రెగ్యులర్ స్కేలు ఇవ్వడము, తర్వాత వెనువెంటనే ప్రారంభ వేతనాలు మరి సమాన పనికి సమాన వేతనం అనేది కూడా విద్యాశాఖ పరిధిలో పనిచేస్తా ఉన్నారు। ప్రభుత్వ విద్యారంగం మరి ఒక తీరుగా చెప్పాలంటే పాఠశాలల నిర్వహణ ఇబ్బందిగా మారిన విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గ్రహించాలని కోరుతా ఉన్నా। ఇవాళ ఇందులో మరి రకరకాల సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు। సర్వశిక్ష అభియాన్ లో ఉన్న ఉద్యోగులందరి సమస్యలు కూడా మరి వాళ్ళ వేతనాలు పనికి తగ్గట్టుగా లేవు। ఆ వేతనాలు చెల్లించే విషయం లోపల మరి వాళ్ళ గత ప్రభుత్వం 10 ఏళ్లు కాలయాపన చేసింది। ఈ ప్రభుత్వం కూడా 1 సంవత్సరం నిన్ననే పూర్తి చేసుకున్నది। మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ విద్యాశాఖను చూస్తున్నారు కాబట్టి విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వ విద్యారంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నది। మరి ఈ ఉద్యోగులు ఇట్లనే నిరసన దీక్ష ఇంకా కంటిన్యూ అయితే విద్యారంగం మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వెనువెంటనే వీళ్ళ ప్రతిదీ వారి న్యాయమైన డిమాండ్లు అందులో ప్రధానంగా మినిమం బేసిక్ పే ఇవ్వడం, తర్వాత రెగ్యులరైజేషన్ మీరు కూడా గతంలో మీరు ఉద్యమం చేరు ఆ హామీ మేరకు కూడా దాన్ని కూడా మీరు పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం। ఇదే సందర్భంలో నేను ఉద్యోగ సంఘ నేతగా పనిచేసిన తర్వాత ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తా ఉన్నా। రేపు అసెంబ్లీలో ఇవాళ ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల యొక్క ఈ డిమాండ్ను మరి 8 మంది ఎమ్మెల్యేలు రేపు మేము గెలవబోతా ఉన్నాం। మహేశ్వర్ రెడ్డి గారు తర్వాత పాయల శంకర్ గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వారు కూడా లేవనెత్తి వీరికి అండగా నిలబడి వీరి సమస్యల పరిష్కారం కోసం మరి మేము భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా కూడా వీరు వెన్నంటి ఉంటామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే వీరి డిమాండ్ల విషయంలో చర్చలు చేసి వీరి న్యాయమైన డిమాండ్లన్నిటి కూడా పరిష్కరించాలని మరి ఇవాళ వరంగల్ హన్మకొండ జిల్లాల సర్వశిక్ష అభియాన్ ఈ 4వ రోజు నిరసన కార్యక్రమం సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా। We want